హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటర్ పన్నీర్ మసాలా చూపించబోతున్నాను. ఎలా చేసానో చూసేయండి. ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ పీస్ని వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి లవంగా, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నాను. వేసుకున్న ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని కొంచెంగా కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఈ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకుంటే వేరంగా ఫ్రై అయిపోతాయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు 2 టమాటోలని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటాలో వాటర్ మొత్తం ఇంకినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, కారము, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న గ్రీన్ పీసెస్ని 1 కప్ వరకు వేసుకున్నాను. ఈ మసాలాలను దాంట్లో పట్టినంత వరకు కలుపుకొని దీంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలండి. చూసారా, ఆయిల్ అయితే తేలిపోయింది. కూర అయితే దగ్గర పెడితే సరిపోతుంది. దీంట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. పన్నీర్ని ఎక్కువగా బాయిల్ చేయని అవసరం లేదు. ఒక 2 minutes వరకు ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.